రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యేలు భక్తి పారవస్యంతో మునిగి తేలారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని కుటుంబ సమేతంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు నియోజకవర్గంలో కలియదిరుగుతూ మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొంటూ ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. సనత్నగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గం అంతా కలియదిరుగుతూ పరమశివుడికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శివరాత్రి పర్వదినాన్ని తన కుటుంబ సభ్యులకు కేటాయించారు. కుటుంబ సమేతంగా కీసర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు అందుకున్నారు. భక్తి పారవస్యంలో ఎమ్మెల్యేలు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభం. మహాశివరాత్రిని పురస్కరించుకొని పలు ఆలయాల్లో జరిగిన పూజా కార్యక్రమంలో అతిథిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. హమాలి బస్తీలో కమిటీ సభ్యుల ఆహ్వానంతో శివరాత్రి వేడుకలకు విచ్చేసిన తలసానికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. వారి సన్మానాలు అందుకుంటూ వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఆలయంలో కొలువుదీరిన శివపార్వతుని విగ్రహానికి అభిషేక కార్యక్రమాలు తలసాని నిర్వహించారు. అనంతరం శివలింగానికి ప్రత్యేక హారతిని అందించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు వెంకటేష్, రాజు, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్, మహేందర్, ఆకుల హరికృష్ణ, శ్రీహరి, హమాలి బస్తీ వాసులు, గురు రవిలతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం అమీర్పేట డివిజన్ గురుమూర్తి నగర్ లో శ్రీ వినాయక దేవాలయం, కుర్మబస్తీలోని హనుమాన్ దేవాలయ ఆవరణలో శివాలయాల్లో పాల్గొని ప్రత్యేక పూజలో తలసాని పాల్గొన్నారు. శివలింగానికి అభిషేక పూజలు నిర్వహించి నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఈవో నరేందర్ రెడ్డి, జయంతి, మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి, నాయకులు అశోక్ యాదవ్, సంతోష్, మణికుమార్, ప్రవీణ్ రెడ్డి, గోపిలాల్, నరసింహ, బలరాం, రామ్ నివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దూరంగా ఉన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎన్నికల ప్రచారం ముగియడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఆసిఫ్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. దీంతో తన అనుచర వర్గంతో కలిసి తరలి వెళ్లి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కొరకు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. మంగళవారంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో బుధవారం తెల్లవారుజామున తుకారం గేట్లోని తన నివాసానికి ఎమ్మెల్యే చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులకు తన పూర్తి సమయాన్ని శ్రీ గణేష్ కేటాయించారు. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి పూజా కార్యక్రమంలో శ్రీ గణేష్ దంపతులు పాల్గొన్నారు. ఎక్కువ సమయాన్ని కీసర ఆలయ ప్రాంగణంలో శ్రీ గణేష్ గడిపారు. ఆలయ వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకుని తిరుగు ప్రయాణమై తుకారం గేట్లోని తన నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో మహాశివరాత్రి ఉపవాస పూజా కార్యక్రమంలో శ్రీ గణేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానాలు అందినప్పటికీ సాయంత్రం వరకు కుటుంబ సభ్యులకే సమయాన్ని కేటాయించి ఉపవాసం విరమించుకున్న అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించి పలు ప్రాంతాల్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు శ్రీ గణేష్ నిర్వహించారు. కీసర మండల కేంద్రంలోని కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మల్లారెడ్డి ఆహ్వానంతో ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ పాల్గొనగా సంతోష్తో కలిసి పూజా కార్యక్రమాల్లో సాంప్రదాయ దుస్తులతో మల్లారెడ్డి పాల్గొన్నారు. శివలింగానికి ప్రత్యేకంగా అభిషేక పూజలు నిర్వహించి ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి, డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శివరాత్రి శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహంతో అన్ని విజయాలే చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు రాజేష్ యాదవ్, టీపీసీసీ సెక్రటరీ. ఏళ్లు గడిచిపోతున్నా లెక్క తెలియడం లేదా? అప్పుడెప్పుడో హామీ ఇచ్చిన నేతలు మాకేం తెలీదు అన్నట్లు మారిపోయారా? ఆర్మీ నుంచి రావాలంటాడ ఇప్పిస్తా, పక్క నేనే ఇప్పిస్తా. ఆర్మీ నుంచి మాట్లాడుతున్నా. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంతో బకాయిలు వసూలు చేస్తున్న వేళ మరి కేంద్ర ప్రభుత్వం సర్వీస్ ఛార్జీల ముచ్చటేమిటి? నాయకులు అసలు ఆడి ఓతలేడు, సర్వీస్ ఛార్జీలు తెస్తలేరు. ఇన్నాళ్లు వారే తెస్తారనుకున్న వేళ ఇప్పుడు ఫ్లేట్లు ఫిరాయించేశారా? ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెట్టినా వాటిని సాధించే సత్యం మాత్రం నేతలకు లేకుండా పోయిందా? కోట్ల సర్వీస్ ఛార్జీలు పెండింగ్ ఉంటే ఎందుకు వేస్తలేవు కూడా
పబ్లిక్ ముంగడ క్లియర్గా లెటర్లతో సహా పెడతా ఉన్నాం. 100 కోట్లు దాటని రాష్ట్ర ప్రభుత్వ బకాయిల కోసం కోర్టుకెళ్తే మరి 700 కోట్ల కోసం ఎక్కడికి వెళ్ళాలి? ప్రత్యర్థి పార్టీలకు బీజేపీ నేతల మీద ఆయుధంగా మారిన సర్వీస్ ఛార్జీల విషయంలో బీజేపీ వైఖరేంటి? అంతేగాని అంత భారతీయ జనతా పార్టీ చేస్తే మరి మీరు రిజైన్ చేసేయండి. రిజైన్ చేసి మా పార్టీలో జాయిన్ కాండి. ఆ 700 కోట్లు వసూలు చేసే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. ఎంపీ బీజేపీ, నామినేటెడ్ మెంబర్ బీజేపీ, మరి వారి మాటకు బకాయిలు రావడం లేదా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదిరించిన టీపీటీ ఛార్జీలు వసూలు చేసిన వారి విషయానికి వచ్చేసరికి మాత్రం మాకేంటి అంటూ వెనుకడుగు వేస్తున్నారా? అసలు సర్వీస్ ఛార్జీల విషయంలో నేతల వైఖరేంటి? తెప్పించగల సత్తా ఎవరికి ఉంది? ప్రశ్నించడమే మినహా పరిష్కారం మాత్రం ఇక దొరకదా? వాచ్ ఫోకస్. ఇచ్చేదిలే తెచ్చేదిలే ఎట్ ఆర్మీ సర్వీస్ ఛార్జీలు మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ బోర్డు పరిధి అభివృద్ధి చెందాలంటూ ముఖ్యంగా అందరూ ఆశించే నిధులు సర్వీస్ ఛార్జీలు. ఈ సర్వీస్ ఛార్జీలు లెక్కేసుకుంటే కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సినవి 700 కోట్ల పైమాటే కాగా వీటిని తెప్పించేవారు లేరు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ వ్యవహారంలో ప్రస్తుతం కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఆలోచన చేస్తున్న ఫైల్ మాత్రం ముందుకు కదలడం లేదు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఆర్మీ నుంచి సర్వీస్ ఛార్జీల రూపంలో బోర్డుకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో శ్రీ గణేష్ దృష్టి పెట్టగా ఇక పలు సమయాల్లో అదే ఆయుధంగా ప్రశ్నలు సైతం సంధించేస్తున్నారు. బోర్డు సమావేశంలో సైతం ఈ విషయంలో పలుమార్లు ప్రశ్నించగా అది కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు కావడంతో వారు కూడా గట్టిగానే సమాధానం ఇవ్వలేని పరిస్థితి. కోట్ల రూపాయలు వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆయన సమాధానం ఇచ్చినా వాటిని తెచ్చేవారే కరువు కాగా ఇప్పుడు కోర్టుకు వెళ్లి రాబట్టాల్సిన పరిస్థితి ఉన్నా అందుకు అడుగు మాత్రం ముందుకు వేలేని పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం టీపీటీ బకాయిల విషయంలో మేము తెచ్చామంటూ జబ్బలు చర్చుకుంటూ చెప్తున్న వేళ మరి సర్వీస్ ఛార్జీల ముచ్చటేమిటి అంటూ శ్రీ గణేష్ కూడా గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. నేను కోర్టుకు పోతే తీసుకొచ్చినా అంటాడు. అరే నైనా నువ్వు కోర్టుకు పోయి తీసుకొచ్చినావు, నువ్వు అయితే ఇన్ని సంవత్సరాలు నువ్వు సర్వీస్ ఛార్జ్ ఎందుకు తీసుకొస్తావు? 900 కోట్లు సుమారు బకాయిలు ఉందని ఈరోజు బోర్డులో కూడా చెప్పడం జరిగింది. ఈ 900 కోట్లు తీసుకొస్తే మా ప్రజల మీద ఈ 3.5% భారం పడది కదా. ఇక గతంలో 5 ఏళ్ల పాటు ఈ సర్వీస్ ఛార్జీల విషయంలో గులాబీ పార్టీ మాజీ మెంబర్లు ప్రశ్నించినప్పటికీ ఇప్పుడు వారు మాత్రం మిన్నకుండిపోయారు. కుర్చీలో వారు లేరు, ప్రభుత్వంలో కూడా లేరు. దీంతో ఎందుకు వచ్చిన తంట అంటూ వారంతా మౌనంగా ఉండగా గతనాడు ఈ సంగతి ఏంటో చూద్దాం, దమ్ముంటే ఇవి సాధించుకురా అంటూ ప్రశ్నించిన నేతలు కాస్త ఇప్పుడు ఎన్నికల కోసం కోర్టుకైనా వెళ్తాం కానీ వాటి ముచ్చట మాత్రం మాకు వద్దు అన్నట్లుగా ఉండిపోయారు. ఎన్నికల కోసం కోర్టు ద్వారా తీసుకురావడానికి వాయిదాల మీద వాయిదాలను పర్యవేక్షిస్తున్న నేతలు వీటి విషయం మాత్రం పక్కకు పెట్టగా వీటిని తీసుకొచ్చి నువ్వేంటో నిరూపించుకోమని గతంలోని నామినేటెడ్ మెంబర్కు సవాల్ విసిరారు. ఓ 100 కోట్లనే తెచ్చి చూపించమంటూ సవాల్ విసరడంతో పాటు అవి తెస్తే నీకు ఊరేగించి తీసుకెళ్తామంటూ గతంలోనే ప్రకటించగా ఇప్పుడు అన్నింటా మౌనంగా మారి టీపీటీలు ఎట్లా వస్తున్నాయి? ఇదే కేసు మరి నువ్వు సర్వీస్ ఛార్జీలు 700 కోట్ల సర్వీస్ ఛార్జీలు పెండింగ్ ఉంటే ఎందుకు వేస్తలేవు కూడా పబ్లిక్ ముంగడ క్లియర్గా లెటర్లతో సహా పెడతా ఉన్నాం. ఏమనంటే మోడీ పైసలు ఇస్తున్నట్టు కానీ మోడీ ఇచ్చినట్టు నువ్వు ఒక్క లెటర్ చూపి నేను మళ్ళీ రాజకీయాలకు రాను. ప్రస్తుతం ఈ బాలంతా కేంద్రంలో ఉన్న బీజేపీ కోర్టులో ఉండగా ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఈ విషయంలో దృష్టి పెట్టగా గతంలో లెక్క తేలడం లేదు, తేలిన వెంటనే తెచ్చేస్తామన్న ఎంపీ బండి సంజయ్ ఇప్పుడు నాకేం సంబంధం లేదు అన్నట్లుగా ఉండిపోయారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల విషయంలో ముక్కుపిండి కోర్టు ద్వారా వసూలు చేస్తున్న రామకృష్ణనే ఇక వాటి పని కూడా పడతారనుకుంటే ప్రస్తుతం రామకృష్ణ రూట్ మార్చేశారు. అన్ని నేనే చేస్తా, మరి మీరు గడ్డి పీక్తారా అన్నట్లుగా ప్రత్యర్థి నేతలకు ఒక్కసారిగా జలకిచ్చినంత పంచేయగా ఆ సర్వీస్ ఛార్జీల విషయంలో మాత్రం ఇప్పుడు నాకేం సంబంధం లేదు, మీకు చేత కాదని ఒప్పుకోండి, ఎలా తీసుకురావాలో అలా తీసుకొస్తానంటూ పలకడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రామకృష్ణ ఒక్కసారిగా ఇలా మాట్లాడడంతో ప్రత్యర్థులు కూడా షాక్ అయినా రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తా కానీ కేంద్ర విషయానికి వస్తే మాత్రం నేను ముందుకు రాలేదన్నట్లుగా ఆయన వైఖరి ఉండగా లేఖలు రాస్తాను కానీ కోర్టుకెళ్ళను అంటూ చెప్పకరాగా ఇక మీకు చేత కాకపోతే మాత్రం నేను రెడీ అంటూ ప్రకటించడం విశేషం. అన్ని పనులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తే మరి టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మీరు ఏం చేయాలి? మమ్మల్ని అటు ఇటు పోతుంటే మా మీద కమెంట్స్ పెడతారా? మీరు కూడా ఏమైనా పని చేయాలి కదా. మీరు ఆర్మీ అధికారులతో దమ్ము ధైర్యం ఉంటే 100 రూపాయలు వసూలు చేసుకురండి, మీరు ఏది చెప్తుంది ఒప్పుకుంటా. అంతేగాని అంత భారతీయ జనతా పార్టీ చేస్తే మరి మీరు రిజైన్ చేసేయండి. రిజైన్ చేసి మా పార్టీలో జాయిన్ కాండి. ఆ 700 కోట్లు వసూలు చేసే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం 303 కోట్ల రూపాయలపైన అంతా దృష్టి పెట్టగా అంతకు మించి రెట్టింపు స్థాయిలో పెండింగ్ లో ఉన్న సర్వీస్ ఛార్జీలపై మాత్రం నేతలు నోరు మెదపలేదు అన్నట్లుగా పరిస్థితి ఉండగా 50 కోట్లు దాటని బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేసే సత్తా రామకృష్ణకున్నప్పుడు 700 కోట్ల కోసం కోర్టులకు వెళ్లే సత్తా ప్రత్యర్థులకు లేదు అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తుండగా మరి అభివృద్ధి జరగాలి కానీ కేంద్రం జోలికి మాత్రం మేము వెళ్ళము అన్నట్లుగా పార్టీల పరిస్థితి ఉండడం విశేషం.
టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్కా కుమ్రయ్య కూల్గా ఆ భగవంతుని సేవలో నిమగ్నమయ్యారు. నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో రేపు జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపు సాధించాలని కోరుకుంటూ ఆ పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజలను మల్కా కుమ్రయ్య నిర్వహించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్కా కుమ్రయ్య బుధవారం సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో పహాడి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివునికి అభిషేక పూజలు చేశారు. వేద పండితులు పూజా కార్యక్రమాలను పూర్తి చేసి మల్కా కుమ్రయ్యకు తీర్థ ప్రసాదాలను అందించి విజయీ భవ అంటూ దీవించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మల్కా కుమ్రయ్య శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివుడు దేవుని దర్శించుకోవడం అనేది సందర్భంగా ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. కంటోన్మెంట్ 3వ వార్డు బాలంరాయ్ శివానగర్లోని శ్రీ కాశీ శివలింగేశ్వర స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. విశాలమైన స్థలంలో ఆలయం ఉంటుంది. ఆలయంలో గంట కానీ హుండీ కానీ ఉండవు. శివానగర్ ప్రాంతానికి చెందిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆధ్యాత్మిక సమితి సభ్యులే ఎవరికి తోచినంత వారు సహాయం చేసుకుంటూ ఆలయాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు సైతం క్రమశిక్షణగా ముందుకు సాగుతూ ఒకే మాటగా అందరూ కలిసికట్టుగా ఉంటూ ఆలయ అభివృద్ధిలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని కాశీ శివలింగేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పలు రకాల పూలతో శివాలయాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. తెల్లవారుజాము నుండే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. భక్తి శ్రద్ధలతో బాలంరాయ్ వాసులు పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఉపవాస దీక్షల విరమణ కార్యక్రమం కొనసాగింది. స్థానికులంతా ఒకేసారి చేరుకొని ఉపవాస దీక్షలను విరమింపజేశారు. ఒక్కసారిగా ఆలయంలో భక్తులతో రద్దీతో కిక్కిరిసిపోయింది. రాత్రి 11 గంటల నుంచి 12:30 గంటల వరకు లింగోద్భవ అభిషేక పూజలు, ప్రవచనాలు తదితర పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయ అధ్యక్షుడు గడపరాములు, ఉపాధ్యక్షుడు మాడుగుల జనార్దన్, ప్రధాన కార్యదర్శి మూట ఐలైల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. పాటలకు అతీతంగా నాయకులు తరలివచ్చి శివాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గడపరాములు అతిథులను సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 6 సంవత్సరాల నుంచి మేము నిర్మాణంగా మనము పూజలు చేస్తున్నాము. ఎవరు దాతలతో సాయం తీసుకోకుండా గంట లేదు, గల్ల లేదు. మేము ఏదైతే కార్యకర్తలు ఉన్నామో తలాయిని వేసుకొని ఈ యొక్క గుడిని డెవలప్మెంట్ చేస్తున్నాము. ఇలా స్వాధ్యాయం అనే సత్సంగం నడుస్తుంది కాబట్టి మేము కార్యకర్తలం అందరము తలా కొంత భాగం వేసుకొని ఈ యొక్క గుడి అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. కంటోన్మెంట్ 4వ వార్డు సామ్రాట్ కాలనీ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ నాగనాగిని రేణుకాయల్లమ్మ శ్రీ భక్త అనగేశ్వర సహిత శివ పంచాయతన ఆలయంలో బుధవారం తెల్లవారుజాము నుంచే విశేష పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు కృష్ణశర్మ సారథ్యంలో కార్యనిర్వహణ ధర్మకర్తలు ఆర్ శివప్రసాద్, రమాదేవి దంపతులు, గురుప్రసాద్, అనిల్ కుమార్ల పర్యవేక్షణలో శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఉదయం 6 గంటలకు ఆలయ ప్రవేశం, శివ స్పర్శాభిషేకం, ఏకదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, ప్రదోషకాల విశేష అభిషేకాలతో పాటు శివ కళ్యాణ మహోత్సవం జరిగింది. వేద పండితులు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని అత్యంత వైభవంగా పూర్తి చేశారు. సామ్రాట్ కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని శివరాత్రి వేడుకలను జరుపుకున్నారు. శివనామస్మరణతో సామ్రాట్ కాలనీ ప్రాంతం మారుమ్రోగింది. ఆ స్వామివారి అనుగ్రహంతో శివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా పూర్తి చేయడం జరిగిందని కృష్ణశర్మ తెలిపారు. హోమ పూజ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారిని ధ్యానించుకుంటూ పూజా కార్యక్రమాలను కొనసాగించారు. సామ్రాట్ కాలనీలో వెలిసిన రేణుకా ఎల్లమ్మ గుడిలో పంచాయతీల శివాలయము ప్రతిష్ట చేసి 4వ సంవత్సరము మహాశివరాత్రి దినాన మేము అంగరంగ వైభవంగా ఈ రుద్ర హోమము, రుద్రాభిషేకము, శివ పార్వతుల కళ్యాణము జరుపుకుంటున్నాము. ఇక తమకు ఎటువంటి ఆటంకాలు తలెత్తవద్దని కోరుకుంటూ బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు శివరాత్రి పర్వదినాన భక్తి పారవస్యంతో మునిగిపోయారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 6వ వార్డు తమ్వాయిపుర శ్రీ భవానీ శివలింగేశ్వర స్వామి దేవస్థానంలో బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు ఆ స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పంచకట్టు దోవతి ధరించి ఆ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేక పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకుల దగ్గరుండి పూర్తి చేశారు. విజయీ భవ అంటూ దీవెనలు అందించి ఆ స్వామివారి అనుగ్రహం మీపై ఉంటుందంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి సెలవుతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
శివరాత్రిని పురస్కరించుకుని శివనామ స్మరణతో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు. శివరాత్రి చాలా పవిత్రమైందంటూ తెలియజేస్తూ పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొని శివ పరమాత్ముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యూ బోయినపల్లిలోని బోళాశంకర ఆలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం, సీతారాంపురం శివ పంచాయత ఆలయాల్లో శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఆలయాలను సందర్శించి నిర్వాహకుల సన్మానాలను జంపన్న అందుకున్నారు. శివరాత్రికి భక్తులు ఉపవాసంతో పాటు రాత్రి సమయంలో జాగరణను పరమ పవిత్రంగా నిర్వహిస్తారని, అంతటి విశిష్టత శివరాత్రి పండుగకు ఉందని తెలియజేస్తూనే శివరాత్రిని పురస్కరించుకుని శివుని ఆలయాలు ముస్తాబు కావడంతో పాటు ఆధ్యాత్మికత మధ్య వేడుకలు సాగటం ఆనందంగా ఉందంటూ జంపన్న తెలియజేశారు. పలుచోట్ల అతిథిగా హాజరైన జంపన్న శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులు సన్మానించి జ్ఞాపికను అందించారు. పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు దుర్గయ్య, అజిత్, రామారావు, పిప్పర్మిట్ శంకరయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6 వార్డు శివ పంచాయత ఆలయాల్లోనూ ఉపవాసం పూర్తి చేసుకున్న వారికి ప్రత్యేకంగా పళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్నతో పాటు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్లు ఆలయంలోని భక్తులకు పళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శివరాత్రిని పురస్కరించుకుని ఉదయం నుంచి ఉపవాసం నిర్వహించి సాయంత్రం సమయంలో ఉపవాసం విరమణ చేపట్టిన భక్తుల కోసం ఆలయ కమిటీ సారథ్యంలో పళ్ల పంపిణీ నిర్వహించగా కార్యక్రమంలో అతిథులుగా జంపన్న, పాండు యాదవ్లు జంటగా పాల్గొని ఆలయంలో పళ్ల వితరణ కార్యక్రమం చేపట్టారు. ఉపవాసంతో పాటు జాగరణ కార్యక్రమాలు పవిత్రంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా పళ్ల పంపిణీకి తమకు అవకాశం రావడం సంతోషంగా ఉందని జంపన్న, పాండు యాదవ్లు తెలిపారు. పంచకట్టుతో సాంప్రదాయ దుస్తుల్లో నేడు కనిపించడంతో పాటు సతీ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, అనురాధ దంపతులు నిర్వహించారు. వేద పండితుడు హేమంత్ శర్మ మంత్రోచ్చారణల మధ్య ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో తన కుమార్తెతో పాటు తన టీంతో కలిసి రామకృష్ణ పాల్గొన్నారు. 5వ వార్డు కాకాగూడ హనుమాన్ దేవాలయంలో శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా పండితుడు హేమంత్ శర్మ ఆధ్వర్యంలో నేటి పూజా కార్యక్రమాలు సాగాయి. పూజా కార్యక్రమంలో రామకృష్ణ, అనురాధ దంపతులు తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడంతో పాటు శివలింగానికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించి గోమాతను దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. శివరాత్రి వేడుకలను నదీ తీరాన జరుపుకుని భక్తి పారవశ్యంతో పరమశివుని ధ్యానించుకుంటూ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. మహాకుంభమేళ ముగింపును పురస్కరించుకుని మహాశివరాత్రి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించారు. కొంతం దీపికా నరేష్ దంపతులిద్దరూ కుంభమేళలో పాల్గొని పవిత్ర స్నానాలను ఆచరించారు. అనంతరం వారణాసిలోని కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకుని శివరాత్రి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శివరాత్రి పర్వదినాన కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం దొరకడం తమ అదృష్టమని కొంతం దీపికా నరేష్ తెలిపారు. ఆ భగవంతుని అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని కొంతం దీపికా నరేష్ తెలిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆ నాయకుడి నివాసం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శివరాత్రిని పురస్కరించుకుని ఆ శివ పరమాత్ముని రూపమైన లింగాన్ని తన నివాసంలో ఏర్పాటు చేసి రుద్రాభిషేకంతో పాటు హోం పూజా కార్యక్రమాలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేష్ యాదవ్, మీరాబాయి దంపతులు నిర్వహించారు. తిరుమలగిరి జుపిటర్ కాలనీలోని తన నివాసంలో తన మాతృమూర్తి రాజాబాయి యాదవ్, సోదరుడు రతన్ యాదవ్, సునీత యాదవ్ దంపతులు కలిసి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగించారు. శివరాత్రిని పురస్కరించుకొని ఆ శివలింగానికి ప్రత్యేక అభిషేక పూజలతో పాటు హారతులను అందించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి జంటలుగా దంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. హోమ పూజలతో పాటు అభిషేక పూజలు నిర్వహించి చల్లంగా చూడయ్య శివయ్య అంటూ వేడుకున్నారు. పూజా కార్యక్రమంలో అభిషేక్, విశాల్, త్రిష, ఆదిత్య, యువరాజ్ యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి, డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శివరాత్రి శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహంతో అన్ని విజయాలే చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు రాజేష్ యాదవ్, టీపీసీసీ సెక్రటరీ. నగరంలో ప్రసిద్ధిగాంచిన దేవస్థానంగా మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ఖ్యాతిని సంపాదించుకుంది. నూతనంగా కొలువుదీరిన పాలక మండలి సభ్యులు సైతం మొదటిసారి వచ్చిన మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు అభిషేకానికి ప్రత్యేక ఫీజు ఏర్పాటు చేసి అతి తక్కువ ఛార్జీతో పెద్ద సంఖ్యలో భక్తులు అభిషేక పూజలలో పాల్గొనేలా కృషి చేశారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో విజయవంతంగా మహాశివరాత్రి వేడుకలు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గత వారం రోజుల నుండే ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, ధర్మకర్తలు నరసింహరావు, పరమేశ్, రామ్మోహన్, పద్మజ, బాలరాజ్, శ్రీనివాసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో పాటు ఒకరోజు ముందుగా జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవంపై ప్రచారాన్ని నిర్వహించడంతో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదివసం సందర్భంగా స్వామివారికి భవానీ మృత్యుంజయ స్వామి వారికి ఉదయము ప్రాతకాలం నందే రుద్రాభిషేకము మరియు సంతాధారాభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరగకుండా మా దేవాలయ చైర్మన్ కమిటీ సభ్యులు మరియు ఎక్స్-అఫీషియో మెంబర్ అయినటువంటి నేను మరియు మా ఈఓ గారు అందరం కూడా సమిష్టిగా కృషి చేసి దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి సమస్యలు కలగకుండా ఏర్పాటు చేసి ఉన్నాము. రెండో రోజు బుధవారం శివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న శివాలయంతో పాటు ఆంజనేయ స్వామి, సాయిబాబా దేవాలయం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ అర్చకులు రాజేశ్వర శర్మ, ఆనంద్ పంతులు, శ్రీవాత్సవ, యుగేందర్లు పూజా కార్యక్రమాలు కొనసాగించారు. శివలింగానికి అభిషేక పూజలు నిర్వహించేందుకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసి 50 రూపాయల టికెట్ ధరను నిర్ణయించారు. దీంతో దేవాలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక దర్శనంలో పరమశివుని జలాభిషేకం, పాలాభిషేకాలను భక్తులు నిర్వహించారు. ఆలయ చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూశారు. 5 గంటలకు ఇక్కడ మృత్యుంజయ స్వామి విశేషం ఏమిటంటే మృత్యుతో పోరాడుతున్న ఇది కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దగా ఉన్నా దాని నుంచి బయటపడతారు. అంత చాలా పవర్ఫుల్. దాని గురించి ఇక్కడ చేసుకుంటే అన్ని దోషాలు పరిహారం అవుతాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని దేవాలయంలో తెల్లవారుజామున ఏకరుద్రాభిషేకం, హారతి, మంత్రపుష్పం, దారాభిషేకం, అష్టోత్తర శతరామర్చన 108 కలశాలతో అభిషేక పూజలు, అన్నాభిషేకం, పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎంటర్టైన్మెంట్ కల్పించేలా ఆలయ పాలక సభ్యులు ప్రత్యేకంగా పూలతో శివలింగాన్ని ఏర్పాటు చేసి సెల్ఫీ ఫోటోలు తీసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తులు తమ గుర్తులను బదిలీ చేసుకునేలా సెల్ఫీ ఫోటోలు దిగుతూ ఆనందపడిపోయారు. కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు సమిష్టి కృషితో ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా విజయవంతంగా ముగిశాయి. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి, డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శివరాత్రి శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహంతో అన్ని విజయాలే చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు రాజేష్ యాదవ్, టీపీసీసీ సెక్రటరీ. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమమైనా భక్తులను మంత్రముక్తులుగా మార్చేలా పూజా కార్యక్రమం నిర్వహించడం ఆ వేద పండితుడికి పెట్టింది పేరు. ఎక్కడా పూజల్లో రాజీ పడకుండా పూజలకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు ఎక్కడా తగ్గకుండా ప్రతి మంత్రాన్ని క్షుణ్ణంగా చదువుతూ ఎంతో మంది భక్తులను ఆకట్టుకుంటున్న వేద పండితుల్లో కంటోన్మెంట్ 5వ వార్డ్ కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థాన అర్చకులు హేమంత్ శర్మ ఒకరు. ఆయన నిర్వహించే పూజా కార్యక్రమాలను తిలగించి ఆ భగవంతుని అనుగ్రహం పొందేందుకు భక్తులు బారులు తీరుతుంటారు. ఏమాత్రం విసుగు చెందకుండా ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ హేమంత్ శర్మ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని కంటోన్మెంట్ 5వ వార్డ్ కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హేమంత్ శర్మ బృందం చేపట్టిన పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిమయంగా ఆ ప్రాంతాలను మార్చారు. కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సైతం హేమంత్ శర్మకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ పూజా కార్యక్రమాలతో ఆలయ ఖ్యాతిని మరింతగా చాటి చెప్పారు. శివరాత్రి సందర్భంగా బుధవారం ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో బోర్డు సీఓ మధుకర్ నాయక్ కుటుంబ సమేతంగా సాంప్రదాయ దుస్తుల్లో పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. హేమంత్ శర్మ దగ్గర ఉండి పూజా కార్యక్రమాలు పూర్తి చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణులతో పాటు పార్టీలకు అతీతంగా పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కంటోన్మెంట్లో తవ్వైపుర తాడ్బండ్ శ్రీ భవానీ శివలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. మహాశివరాత్రి రోజున ఆ స్వామివారి దర్శనానికి భక్తులు నగర నలుమూలల నుండి తరలివస్తుంటారు. ఆలయంలో ఎటువంటి టికెట్ లేకుండా ఉచితంగా పాలు, నీళ్లు అందజేసి ప్రతి భక్తుడికి అభిషేక పూజలు నిర్వహిస్తుండటంతో ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా పురుషులు అర్ధనగ్నంగా స్వామివారిని దర్శించుకుని అభిషేక పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో శివరాత్రి రోజున ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అభిషేక పూజ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి శివలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. స్వామివారి దర్శనానికి భారీ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు క్యూ లైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముద్రాజ్ కుటుంబ సమేతంగా భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. తమ నివాసంలో శివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. రెజిమెంటల్ బజార్లోని బాల వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శివలింగానికి అభిషేక పూజా కార్యక్రమాలను నరసింహ ముద్రాజ్ దంపతులు నిర్వహించారు. ఆ స్వామివారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు నరసింహ ముద్రాజ్ తెలిపారు. బోయిన్పల్లి మార్కెట్ నూతన చైర్మన్ భక్తి పార్వశంలో మునిగిపోయారు. అయ్యప్ప స్వామి మాలధారణలో శివరాత్రి వేడుకల్లో భాగంగా పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొని శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోయిన్పల్లి మార్కెట్లో కొలువుదీరిన శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగగా చైర్మన్ హోదాలో పూజా కార్యక్రమంలో ఆనంద్ బాబు పాల్గొన్నారు. స్వామివారి లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు శివలింగానికి పలు జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు రామ్గోపాల్పేట్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు. తన టీం సభ్యులతో కలిసి పలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాంగోపాల్పేట్ డివిజన్లోని నల్లగుట్ట, కాచిగోలి, జనరల్ బజార్ బస్తీల్లోని శివాలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో పాటు శివలింగానికి పలు జలాలతో అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బస్తీవాసులతో పాటు డివిజన్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని శివాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలను మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నిర్వహించారు. 2వ వార్డులోని శివాలయంలో కమిటీ సభ్యుల ఆహ్వానంతో నేడు జరిగిన శివరాత్రి వేడుకలు టిఎన్ తన సన్నిహిత నేతలతో కలిసి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, పొన్నాల బాబు, ఆలయ కమిటీ సభ్యులు గడప రమేష్, నగేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఆలయ కమిటీ సారథ్యంలో ఆలయ అధికారుల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు సాగాయి. శివరాత్రిని పురస్కరించుకుని జరిగిన పూజా కార్యక్రమాల్లో కమిటీ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ల దేవస్థాన పాలక మండలి సభ్యుడు నరేష్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో వెంకటేష్, బల్రాజ్, రామ్మోహన్, రమేష్, నర్సింగ్, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ వారడపల్లిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శివలింగానికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చెర్రపోయిన సంతోష్ యాదవ్ నిర్వహించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో కొలువుతీరిన శివలింగానికి పాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి దయతో అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నట్లు సంతోష్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని బోలాశంకర్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో 1వ వార్డు బీజేపీ మాజీ అధ్యక్షుడు సీనియర్ నాయకుడు పోడిశెట్టి కృష్ణమోహన్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించడంతో పాటు సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో బీఆర్ఎస్ 5వ వార్డు సీనియర్ నాయకులు పెంటా శ్రీహరి పాల్గొన్నారు.
5వ వార్డు వాల్మీకి నగర్లో ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన శివరాత్రి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమంలో గడ్డా శ్రీహరి ఆయన సతీమణి కుమార్తెతో కలిసి నిర్వహించారు. కంటోన్మెంట్ లో పలు ఆలయాల్లో జరిగిన శివరాత్రి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక అభిషేక పూజలను స్థానిక నాయకులు పవన్ నిర్వహించారు. పలు ఆలయాల్లో జరిగిన పరమాత్ముని వేడుకల్లో పాల్గొనడంతో పాటు పలు పాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు పవన్ తెలిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఓల్డ్ బోయినపల్లిలోని రాజరాజేశ్వరి నగర్లో గల శ్రీ వీరభద్ర శివాలయం సహిత రాజరాజేశ్వరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తగా స్థానిక కమిటీ సభ్యులు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో బేగంపేట డివిజన్ ఏసీపీ కృష్ణమూర్తి, సిఐ లక్ష్మీనారాయణ రెడ్డి, డిఐ సర్దార్ నాయకులు పాల్గొని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించడంతో పాటు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ శివ పరమాత్ముని అభిషేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు తీగ రూప, దయాకర్ ముదిరాజులు, పోలీసు ఉన్నతాధికారులను శాల్వా కప్పి సన్మానించి స్వామివారి ప్రసాదాలను అందించారు. మహాకుంభమేళ దర్శనంలో ఉన్న సికింద్రాబాద్ తార్నాకకు చెందిన సామాజిక కార్యకర్తలు, పీఎస్కే టీం సభ్యులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. పరమశివునికి ప్రీతికరమైన రోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని కాశీలో కొలువైన పరమశివుని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శివరాత్రి పర్వదినం రోజున సర్వలోకాల అధిపతి కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకోవడం తమ ఎన్నో జన్మల పుణ్యఫలమని పీఎస్కే టీం సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కుంభమేళలో భాగంగా పుణ్యస్నానాల ముగింపు అనంతరం కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. పూజా కార్యక్రమంలో పనస శ్రీకాంత్ కుమార్, అంబాల రాజేశ్వరరావు, టింకు, అజయ్, రవితో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రతిభ ఉంటే ఎంతటి వారైనా అభినందనతో ముంచెత్తుతారనేది మారేడుపల్లికి చెందిన శ్రీవారి పాదాలో భరతనాట్య విద్యార్థులు నిరూపించారు. రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలతో తమ ప్రదర్శనతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న భరతనాట్య విద్యార్థులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయంటే చాలు ముందు వరుసలో ఉండి కార్యక్రమంలో పాల్గొంటూ తమ నాట్యంతో ఎదుటివారిని ఆకర్షిస్తూ వారి అభినందనలు అందుకుంటున్నారు. గురువు నల్లా రమాదేవి సారథ్యంలో శివరాత్రిని పురస్కరించుకుని హిమాలయాల్లో ప్రత్యేక భరతనాట్య కార్యక్రమాన్ని నిర్వహించారు. నేపాల్లో నిర్వహించిన భరతనాట్య ప్రదర్శనలో అక్కడి అతిథుల నుండి సన్మానాలను రమాదేవి టీం సభ్యులు పొందారు. హిమాలయాల్లో అతిపెద్ద శివాలయంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం వద్ద భరతనాట్య ప్రదర్శన నిర్వహించిన కళాకారులకు సర్టిఫికెట్లతో పాటు షీట్లను అక్కడి అధికారులు, ప్రజా ప్రతినిధులు అందజేశారు. కంటోన్మెంట్ 3వ వార్డు అన్నానగర్ ప్రాంతం శివనామస్మరణతో మారుమ్రోగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని మల్లికార్జున కురమ సంఘం, మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మల్లికార్జున స్వామి పటం ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో నిప్పుల గుండం దాటుతూ భక్తులు శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. పంజా కనకయ్య, కృష్ణమూర్తి, శ్రీశైలం, మహేష్, నర్సింగ్, సత్తయ్య తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు పెన్షన్ లైన్లో బోరు పైప్ లైన్ లీకేజీతో నీరు వృధాగా పోతోంది. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జేఎంఆర్ టీం సభ్యులకు సమస్యలను తెలియజేయడంతో బోర్డు అధికారులు పైప్ లైన్ లీకేజీ సమస్యను తీసుకెళ్లారు. బుధవారం బోర్డు సిబ్బంది బోరు పైప్ లైన్ కు మరమ్మతులను నిర్వహించారు. ఈ సందర్భంగా బోర్డు అధికారులకు జేఎంఆర్ టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీ అధ్యక్షుడు ఆశీష్ ఖాన్, షేక్ రిజ్వాన్, హర్షద్, సయ్యద్, అంజద్, సమీర్ తదితరులు పనులను పరిశీలించారు.